ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే గూగుల్ ప్లే స్టోర్ మనకేమిటో వస్తుంటుంది కదా. గూగుల్ ప్లే స్టోర్లో మనం కూపన్ కోడ్ అనేది మనమైతే ఎలా అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు, గూగుల్ కూపన్ కోడ్ అనేది మనమైతే కూపన్స్ అయితే మనం ఎలా అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. దానికోసం నేనైతే గూగుల్ పే నుంచి అయితే నేనైతే జీపే నుంచి అయితే నేనైతే క్రియేట్ అయితే చేస్తున్నాను. సో కూపన్ కోడ్ అనేది మనం ఎలా అయితే జనరేట్ అయితే చేయవచ్చు అన్నది. సో నేనైతే గూగుల్ పే నుంచి అయితే నేనైతే కూపన్ కోడ్ అనేది జనరేట్ అయితే చేస్తాను. ఫోన్పే నుంచి కూడా అయితే వర్క్ అయితే చేస్తుంది. అలాగే మనకేంటే పేటిఎం నుంచి కూడా అయితే వర్క్ అయితే చేస్తుంది. కానీ నేనైతే చాలా ఈజీగా అవుతుందని నేనైతే గూగుల్ పే నుంచి అయితే నేనైతే క్రియేట్ అయితే చేస్తాను. సో ఇప్పుడు నేనైతే గూగుల్ పే అనేది ఓపెన్ అయితే చేస్తాను. ఇక్కడైతే చూడొచ్చు. సో గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. న్యూ పేమెంట్స్ మీదకి అయితే వెళ్ళండి. సో న్యూ పేమెంట్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి పైన సెర్చ్ అయితే చేయండి. సింపుల్గా చేయాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకి ఏమంటే గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. పవర్ అప్ టు 1 million ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్ అని ఇక్కడైతే మనకైతే ఇదైతే వర్క్ అయితే చేస్తుంది. 1 million గేమ్స్ అండ్ వర్క్ ఇదే క్లిక్ అయితే చేసింది. సో దీని మీద లింక్ మీద అయితే క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. అలాగే పేరు కూడా అయితే ఇచ్చేయండి. సో నేను ఈమెయిల్ ఐడి కూడా పేరు అయితే ఇచ్చేస్తాను ఇక్కడైతే. సో ఓకే, ఇలా ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ లింక్డ్ మీద అయితే క్లిక్ చేయండి. లింక్ మీద. సో ఓకే, లింక్ అయితే అయిపోయింది. సో ఇది 3 వర్కింగ్ డేస్లో మనకి ఏమంటే ఇదైతే వర్క్ అయితే చేస్తుందని చెప్తున్నారు. సో ఓకే, సో ఇక్కడైతే మనకైతే లింక్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనమైతే రీఛార్జ్ చేయడానికి మనకేమంటే కూపన్స్ కోడ్ లాగా మనమైతే రీఛార్జ్ చేయడానికి ఇక్కడ మనకి పే అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో పే అనే ఆప్షన్ వచ్చి మనమైతే 100 రూపీస్ నుంచి 500 రూపీస్ కావాలంటే చాలా అంటే 100 రూపీస్ నుంచి మనకి 5000 కావాలని కూడా అయితే మనమైతే కూపన్ కోడ్ లాగా మనమైతే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో నేను డెమో కోసం 100 రూపీస్ అయితే నేనైతే యాడ్ అయితే చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసిన మనం సింపుల్గా యూపీఐలో మనం ఎలా అయితే పే అయితే చేస్తుంటాం అలా అయితే మనం ఇక్కడ నుంచి అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకొని మనం ఏ ఈమెయిల్ ఐడి ఇస్తున్నాం ఆ ఈమెయిల్ ఐడికి సెలెక్షన్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మనం కన్ఫర్మ్ మీద అయితే మళ్ళీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి లొకేషన్ ఇవన్నీ అయితే మనం అయితే సెలెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది చేసిన తర్వాత యూపీఐ పిన్ అనేది మనం అయితే ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది. యూపీఐ పిన్ ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఆ మెసేజ్ అయితే ఎలాగుంటుంది అన్నది అయితే మీకు అయితే ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీకు అయితే చూపిస్తాను. ఓకే నా ఫ్రెండ్స్, సో మనం పర్చేస్ చేసిన ఇలా మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. థ్యాంక్ ఫర్ పర్చేసింగ్ యువర్ కూపన్ కోడ్ అనేసి. సో ఇలా మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఏమంటే దిస్ కోడ్ ఇస్ అనేసి మనకి ఇక్కడ కోడ్ అనేది ఉంది. యూ క్యాన్ రీడీమ్ దిస్ కోడ్ అనేసి ఇక్కడ అయితే మనకైతే ఉంది. పర్చేస్ బై అనేసి మనకేమిటి ఇది అయితే అమెజాన్ది. సో కాకపోతే మనకేమంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే మనకైతే ప్లే స్టోర్ దాన్ని మనకైతే పేరుతో ఇదైతే ఇలాగైతే వస్తుంది. ఇలా కోడ్ అనేది మనం కాపీ చేసుకుంటే మనం ఏం చేయాలంటే మనం సింపుల్గా మనం అయితే ప్లే స్టోర్ అయితే ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ప్లే స్టోర్ అయితే నేనైతే ఓపెన్ అయితే చేస్తాను. సో ఓకే, ప్లే స్టోర్ అనేది ఓపెన్ అయితే చేద్దాం. సో ఓకే, ప్లే స్టోర్ అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సింపుల్గా ఇక్కడ మనకి ఈ ఐకాన్ ఉంది కదా. సో మన జీమెయిల్తో ఇచ్చిన ఐకాన్ జీమెయిల్ ఐకాన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇప్పుడు జీమెయిల్ ఐకాన్ అనేది ఉంటుంది కదా మనం ఇచ్చిన జీమెయిల్ ఐకాన్. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పేమెంట్ అండ్ సబ్స్క్రైబ్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు రీడియం గిఫ్ట్ కోడ్ అని ఇక్కడైతే మనకి అయితే కనిపిస్తుంది. రీడియం గిఫ్ట్ కోడ్. సో దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి. రీడియం గిఫ్ట్ కోడ్ మీద క్లిక్ చేసిన ఇక్కడ మనకి ఆ కోడ్ అనేది ఎంట్రీ అయితే చేసేయండి. సో ఇక్కడ మనకి వచ్చి పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా మనకి పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది కోడ్. సో ఇదైతే కోడ్ అయితే కాదు. కోడ్ క్లిక్ చేసిన ఇక్కడ రీడియం మీద అయితే క్లిక్ అయితే చేయండి. రీడియం మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఏమంటే రీడియం అయితే అయిపోతుంది ఫ్రెండ్. ఇలా చేసి మనం అయితే కోడ్ అనేది ఈజీగా రీడియం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో అంటే డెఫినెట్ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే నా ఛానల్ కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. అలా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈజీగా మనం రీడియం కోడ్లు కూడా అయితే జనరేట్ చేసి ఇవ్వవచ్చు. అలాగే మనం అయితే రీడియం కోడ్ కూడా అయితే రీడియం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన డెఫినెట్ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మనం చేయండి. అలాగే ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరికి అయితే యూజ్ఫుల్ వీడియో. సో డెఫినెట్లీ ఈ వీడియో అనేది షేర్ అయితే చేయడం అయితే మర్చిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.